హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లర్ నెట్వర్క్స్. కొంతకాలం సాంత్వనలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలు మళ్ళీ హీట్ అవుతున్నాయి. ఇటీవల విపక్ష నేతలు జగన్, కేసీఆర్ ఎక్కువగా పబ్లిక్లో కనిపించకపోవడం వలన రాజకీయ వాతావరణం ప్రధానంగా ఆక్రమిస్తున్న ప్రభుత్వాలకే అనుకూలంగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పబ్లిక్లోకి వచ్చారు. ఈరోజు ఆయన నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనలో ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారని తెలుస్తుంది. జగన్ గారి ప్రకటనలో కఠినంగా ఉండే అవకాశం ఉంది మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తాయని ఊహించవచ్చు. అయితే ప్రభుత్వాలు జగన్ ఫలితాలను డేటాతో ప్రతికూలంగా కౌంటర్ చేసేస్తున్నారు. ఇంకా తెలంగాణలో కూడా రాజకీయాలు యాక్టివ్గా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నేతృత్వంలో చలో బస్ భవన్ నిరసన చేపట్టింది. ఇది ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఒక ప్రదర్శన. అందువల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల రాజకీయ వాతావరణం రాజకీయంగా చాలా చర్చనీయాంశమైంది కావడంతో విపక్ష పార్టీలు మళ్ళీ ప్రజల ముందుకు వెలువడుతున్నాయి. మిత్రులారా, మీరు ఈ రాజకీయ ఉత్సాహం గురించి ఏమనుకుంటున్నారు? మరిన్ని వివరాల కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ ఆన్ స్కైఫ్లర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.